హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా కుదరట్లేదు. అందుకనేసి ఈరోజైతే పిల్లలు స్నాక్స్ అడిగారు. ఇంకా పిల్లలకి స్నాక్స్ చేద్దామనేసి, ఇంకా అట్లా మీరు కూడా ఏమన్నా చూసి నేర్చుకుంటారేమో అనేసి నేను ఈ వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పిల్లలు ఎనీ టైం ఇంకా స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. అదిగాక పిల్లలకి స్కూల్కి స్నాక్స్ పంపించాలి కాబట్టి ఇది ఒక బాక్స్లో వేసి పంపిస్తే తినేస్తారు. కొంచెం హెవీ ఉండదు, కొంచెం లిమిట్గా ఆరోగ్యంగా, అంటే జంక్ ఫుడ్ అట్లాంటివి పెట్టకుండా పిల్లలకి ఆరోగ్యంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే వాళ్ళు తింటారు, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇంకా అందుకనేసి ఒక కప్పు అయితే పల్లీలు అయితే తీసుకున్నాను. నేను కొంచెం ఎండకి పెట్టానండి. ఎందుకంటే మనకి త్వరగా, అంటే షాప్ దగ్గర తీసుకొని వస్తాం, అది కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఎండకైతే పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తీసుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి మన పల్లీలు ఎట్లా వేయించుకోవాలో. సిమ్లో పెట్టుకొని నీట్గా సిమ్లో పెట్టుకొని బాగా పొట్టు లోపల వరకు ఏగేంత వరకు బాగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి పల్లి ఉండలు టేస్టీగా వస్తాయి. మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోవు. చూసారు కదా, మన పొట్టు ఇట్లా గయ్యలతో ఇట్లా స్ప్రెడ్ చేస్తే రిమూవ్ అయిపోవాలా, అట్లా ఫ్రై అవ్వాలా. మీకు ఇంకొకటి తెలియకపోతే మళ్ళీ పల్లీలు అక్కడక్కడ పగులుతాయి. అట్లాగైనా పల్లీలు మీకు బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తేనే ఒక బౌల్లో అయితే తీసుకొని చల్లారి పెట్టుకొని పొట్టు అయితే తీసేసుకోండి. నేను ఆ పొట్టు తీసే వీడియో స్కిప్ అయిపోయింది, నేను చూపించలేదు. ఇట్లా పొట్టు తీసుకొనేసి ఇంకా బేసనాలాగా చేసి పెట్టుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలా. చూసారు కదా, మన ఎక్కడ ఒక్క శనగపప్పు కూడా లేదు, అన్నీ రిమూవ్ చేసేసానండి. ఇంకా బెల్లం అయితే నేను కప్పు నిండా తీసుకున్నాను కాబట్టి ఒక ముప్పావు కప్పు అట్లా తీసుకున్నాను బెల్లం అయితే. అంటే కొంచెం హెల్త్ ఉంది అంతే, ఇంకేమీ లేదు. మీరు కేజీ ప్రకారం అయితే 1 కేజీ పల్లీలు అయితే 1/2 కేజీ బెల్లం తీసుకుంటే మీకు సరిపోతుంది. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే, నేనైతే తక్కువ చేస్తున్నాను. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా అదే బాండిలో బెల్లం అయితే వేసుకొని కొంచెం వాటర్, ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే వేసుకొని బెల్లం కరిగించుకుందాము. నేను వైట్ బెల్లం తీసుకున్నాను కొంచెం, ఎందుకంటే మనకి పాకం తెలుస్తుంది కాబట్టి నేను వైట్ బెల్లం అయితే తీసుకున్నానండి. మీరు కూడా వైట్ బెల్లం తీసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు పాకం క్లియర్గా తెలిసిపోద్ది, అంటే ఎక్కడ దాకా ఉంది అంటే అంటే ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది. మీరు వైట్ బెల్లమే తీసుకోండి. ఇంకా బెల్లం అయితే కరిగింది. బెల్లం కరిగాక ఇంకా వడపోసుకున్నాను, ఎందుకంటే ఇంకా బెల్లంలో నలకలు ఉంటాయి కదా, అవి పోతాయి అనేసి. ఇంకా అదే బాండీలో మళ్ళీ పోసేసుకొని పాకం అయితే పట్టేస్తున్నాను. నేను ఇంకా చూశాను, అది ఇంకా ఉండకొచ్చింది, ఇంకా పాకం ఇంకా మనకి రాలేదు. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉనండి, ఇంకా అప్పుడే మీకు తెలుసుద్ది ముదిరిపోకుండా. ఇంకా మన పాకం అయితే రెడీ అయిపోయింది. ఇట్లా వస్తే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అయినా ఎందుకైనా మనం కొంచెం చెక్ చేసి, చూశారు కదా, ఇట్లా ఏలుతో ఇట్లా గుచ్చితే మనకి ఇరిగిపోయింది, అట్లా ఉండాలి పాకం. ఇంక నేనైతే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి. పిల్లలకి ఆరోగ్యంగా టేస్టీగా ఉంటుంది అనేసి, తింటారనేసి పిల్లలు బాగా కొంచెం నెయ్యి అయితే వేసాను. ఇంకా మనం పొట్టు తీసుకున్న పల్లీలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టేసి బాగా పాకం పల్లీలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలా. చూశారు కదా, తీగలుగా వచ్చింది. మన పాకం బాగా రెడీ అయినట్టు. ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇంకా మనం అదైతే ట్రాన్స్ఫర్ చేసుకొని ఉండలైతే కట్టేసుకుందాము. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలైతే కట్టుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు మరిగింత ఇచ్చినా వేస్ట్ చేసేస్తారు. వాళ్ళకి మీడియంగా ఇస్తే నీట్గా తినేస్తారు కాబట్టి నేను మీడియంగా చిన్నవి, అంత చిన్నవి కదా అంత పెద్దవి కదా, మీడియంలో ఉండలైతే చుట్టేసుకున్నానండి. నాకు మొత్తం ఉండలో ఒక కప్పుకి ఒక 21 అయితే వచ్చాయండి ఉండలు. అదే మనం షాప్ నుంచి తీసుకురావాలంటే ఆల్మోస్ట్ ఎక్కువే పడతాయి. అది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా బాగా నీట్గా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో. సరేనా, ఉండలు అయితే చుట్టేసుకున్నాను.
ఇంకా నీట్గా చాలా ప్లేట్ కూడా చూశారు కదా, మనం ఆయిల్ రాసుకున్నాం కాబట్టి ప్లేట్కి కూడా అంటుకోకుండా వచ్చాయండి. చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. మన పల్లి ఉండలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకు ఒక ఉండ తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. అంటే బ్లడ్ పడుతుంది కాబట్టి, అంటే మనం షుగర్ కూడా ఏమీ లేదు కాబట్టి బెల్లం కూడా కొంచెం హెల్త్కి మంచిదే కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ ముందుకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, ముందుగా మీరు చూడొచ్చు. ఓకేనా? ఎంజే డైలీ బ్లాగ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.